హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉండటమే కాక గుడ్లకు ఉప్పు కారం పట్టి మంచి రుచిగా అనిపిస్తుందండి. అయితే తక్కువ గుడ్లతో చేసినా కానీ ఎక్కువ గుడ్లతో చేసినట్టు కర్రీ చాలా వదుగ్గా వస్తుందండి. చూడంగానే తినాలనిపించేలా ఈ ఎగ్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీ, అన్నం, పుల్కా దేంట్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఈ ఎగ్ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఎగ్ కర్రీ కోసం ఇక్కడ నేను గుడ్లను ఉడికించుకుంటున్నానండి. ఇలా మనకు కుక్కర్లో ఉడికించుకుంటే చాలా తొందరగా అవుతుందండి. ఇక్కడ నేను 4 గుడ్లు తీసుకున్నానండి. మీకు నచ్చితే 5 అయినా తీసుకోవచ్చండి మీకు ఇష్టం ఉంటే. ఇలా కుక్కర్లో 4 గుడ్లు తీసుకొని దాంట్లో కుక్కర్ ఇక్కడ మనము ఉడికేటప్పుడు నల్లగా కాకుండా ఉండడానికి చిన్న చింతకాయ ముక్క వేసుకోవాలండి. అప్పుడు మనకు కుక్కర్ నల్లగా కాదండి. వాటర్ వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి గుడ్లను మనం. ఇప్పుడు ఇక్కడ నేను వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మరిగా మనకు రెడ్గా అయ్యే అవసరం లేదండి, కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మీకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక నేనైతే కారము ఒక 1.5 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. మీరు స్పైసీగా తినాలంటే ఒక 2 టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. మసాలాలు వేసేటప్పుడు మనం ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను టమాటోలు తీసుకున్నానండి. ఒక 4-5 దాకా మీడియం సైజు ఉన్న టమాటోలు అండి. మరి పెద్దగా ఉండవు, మరి చిన్న కాకుండా మీడియం సైజు ఉన్నాయి. ఇలా నేను చాపర్లో చాప్ చేసి వేసుకున్నానండి. మీరు కావాలంటే మిక్సీలో గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి. అవి ఉడికే వరకు మనము సిమ్ మీద ఉంచి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ధనియాలు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరక ఉన్న టేస్ట్ చాలా బాగా వస్తుందండి కర్రీకి. చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కకు పెట్టుకోవాలి. చూడండి టమాటోలు మనకు సాఫ్ట్గా ఉడికినాయండి. స్టవ్ సిమ్లో ఉంచుకుంటే మనకు టమాటోలు తొందరగా ఉడుకుతాయండి. చూడండి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను దీంట్లో వేసుకోవాలండి. ఈ మసాలా వేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ మసాలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. స్టవ్ని సిమ్ మీద ఉంచేసి కర్రీ మీద మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. చూడండి ఇక్కడ గుడ్లు కూడా బాగా ఉడికాయండి. ఇప్పుడు దీనిపైన ఉన్న కవర్ని తీసేసుకోవాలండి. పైన ఉన్న షెల్ని తీసేసుకున్న తర్వాత ఇక నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు గుడ్లకు ఉప్పు కారం పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుందండి కర్రీకి అయితే. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇదే విధంగా అన్ని గుడ్లను మనం ఇలా కట్ చేసి తీసుకోవాలండి ప్లేట్లో. ఇక నేను అన్ని కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కర్రీలో ఇలా బాగా ఉడికిన తర్వాత వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాస్ వరకు ఆ వాటర్ వేసి ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచాలండి. ఇలా బాగా కర్రీ ఉడికి పైన ఆయిల్ తేలిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఎగ్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలండి. కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా లైట్గా మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కర్రీ మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఆ మసాలా మొత్తము గుడ్లకు పడితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. సన్నగా తరిగిన మెంతి ఆకు కూడా వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ దాకా. మీ దగ్గర మెంతి పౌడర్ ఉంటే 1 పావు టీ స్పూన్ దాకా వేసుకోండి. నా దగ్గర లేదండి, సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. చూడండి, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోట్లో నీరుతాయండి. అంత టేస్టీగా కమ్మగా మసాలాతో చాలా చాలా బాగుంటుందండి. మీరు చపాతి వేడి వేడి అన్నంలో తీసుకున్నా కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. చాలా కమ్మగా నూరూరించే ఈ ఎగ్ కర్రీని ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.